తెలంగాణలోని రైతు వేదికల వద్ద హడావుడి మొదలైంది. నేడు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు. అటు సచివాలయంలో 20 మంది రైతులకు సీఎం రేవంత్ చెక్కులు అందించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలి విడతలో భాగంగా ₹1,00,000 లోపు రుణాల మాఫీ ప్రారంభించనున్నారు. రైట్, 2 లక్షల రుణమాఫీలో భాగంగా తొలి విడత ₹1,00,000 వరకు జరిగే ఈ రుణమాఫీ గురించి వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రశాంత్. మొత్తానికైతే ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు రుణమాఫీ తోటైతే ప్రతి ఊరు వాడ మొత్తం కూడా ఆ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రైతులంతా కూడా పాలాభిషేకాలు అటు స్వీట్లు పెంచుతూ బాణసంచా కాలుస్తూ కూడా ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి. ఎందుకంటే ఏకకాలంలో ఈ రోజు ₹1,00,000 అదేవిధంగా ఆగస్టు 15 లోపు 2 విడతల్లో 2 లక్షల రుణమాఫీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేయడం అయితే హర్షిస్తూ వరంగల్ రైతాంగం అయితే పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. మరి గత ప్రభుత్వం చేయని దానికి మరి మేము ఈ ప్రభుత్వం ద్వారా రైతుకు 2 లక్షల రుణమాఫీ మరి చేస్తామని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి 4 గంటలకు మరి అన్ని రైతు వేదికలలో మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు కూడా మేము చేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి అలాగే ఈ కాంగ్రెస్ లో ఉన్న ప్రభుత్వానికి అందరికీ మా రైతుల పక్షాన మా 3వ డివిజన్ పక్షాన మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అంటే గతంలో రుణమాఫీలు కూడా ప్రభుత్వాలు చేస్తాయి, అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా? అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా అంటే 2 లక్షల రుణమాఫీ అనేది ఏ ప్రభుత్వం చేయలేదండి. 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మీరు 2 లక్షలు మీరు తీసుకోండి, మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మేము రుణమాఫీ చేస్తామని ఖచ్చితంగా చెప్పిండ్రు. మొన్నటి ఎలక్షన్ లో కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాటకు కట్టుబడి రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేయడం మాకు చాలా గర్వకారణం. అది మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఏకకాలంలో చేసిన ఆ రుణమాఫీకి అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ప్రయత్నిస్తారు. చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వరంగల్ రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు రైతు రుణమాఫీ చేయడం అనేది ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు 6 గ్యారంటీలతో పాటు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అంశాలను నెరవేరుస్తుంది. గత 5 సంవత్సరాల్లో కూడా రుణమాఫీ చేయలేదు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అనేక మంది ప్రతిపక్ష పార్టీలు ఈ రైతు రుణమాఫీ చేయలేరు, 2 లక్షలు చేయలేరు అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు. అది సాధ్యం కాదని కూడా చెప్పిండు. అలాగే హరీష్ రావు గారు కూడా రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను కూడా చెప్పిండు. ఎన్ని అప్పులు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అప్పుల ఊపిలో, గత ప్రభుత్వం అప్పుల ఊపిలో ఉన్నప్పటికీ కూడా అనేక విధాలుగా ఎంతో పకడ్బందీ ప్రణాళికతోని ఇలా ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క రుణమాఫీ గురించి చాలా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతాన్ని ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మన 3వ డివిజన్ పైడిపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు వేదికలలో సంబరాలలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు మరియు రైతులందరూ కూడా ఎంతో సంబరాల కార్యక్రమాలు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ ఆరేపల్లిలో పాలాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకు అక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికల వద్ద సంబరాలు, అందులో రైతులు సుమారు 1000 మంది రైతులు కూడా ఈ రోజు అక్కడ పాల్గొనడం జరుగుతుంది. మరి కొంతమంది చెప్పండి, ఏ విధంగా రైతు రుణమాఫీ అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ రోజు చేయడానికి ఎలా? ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు అనుకోవచ్చు. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది అది సాధ్యం కాదు. అది ఒక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాధ్యమైందని చెప్పేసి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చూపించిన ఘనత. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. దానికి అతీతంగానే ఈ రోజు అందరం కూడా సంబరాల్లో పాల్గొంటున్నాం. ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం, ఈ 2 లక్షల రూపాయలు వాళ్ళకి చాలా పెట్టుబడి రూపంలో చాలా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఇక చేస్తా, అగ చేస్తా, రేపు చేస్తా, మాపు చేస్తా అని చాలా కాలాతీతం చేసి 10 సంవత్సరాల తర్వాత కూడా లాస్ట్ ఏదో కొంచెం ఒక 25% మాత్రమే చేసి చేతులు దులుపుకుంది. అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు,
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఏకకాటిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. దానికి అనుకూలంగా చేయడం చాలా సంతోషము. రానున్న 20 సంవత్సరాలు కూడా ఈ విషయం మనం మాట్లాడుకోదగ్గట్టు రేవంత్ రెడ్డి గారు చేసిన చాలా సంతోషము. దీని తరపున 3వ డివిజన్ లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అందరికీ కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. మరి కొంతమంది చెప్పండి, ఈ రైతు రుణమాఫీ ఎలా ఉపయోగపడుతుంది? రైతాంగానికి శుభదినంగా రైతులందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఆనాడు ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆగస్టు 15 వరకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు రైతులందరికీ ఏకకాలంలో ₹1,00,000 15 ముందే ₹1,00,000 రుణమాఫీ ప్రకటించి 15 లోపు మిగతా రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఈ రుణమాఫీ ఈ రోజు ప్రకటించడం రైతులందరం కలిసి ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. కావున రేవంత్ రెడ్డి గారికి రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఈ రైతు భరోసా గానీ ఇంకా మిగతా రైతులకు అందించాల్సిన అవసరం ఉందా? రైతు రుణమాఫీతో సరిపోదా? ఈ రైతు రుణమాఫీ కాకుండా పంట ఫసల్ బీమా పథకం కూడా ప్రవేశపెట్టి అది కూడా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అది కూడా త్వరగా చేసి అలాగే రైతు భరోసా కూడా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అది మనం చూస్తున్నాం పవన్. మొత్తానికి అయితే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేయడమే కాదు, సంబరాలలో కూడా మునిగి వెళ్తున్నారు. ఇటు బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రుణమాఫీ ప్రశాంత్ అయితే 2022 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఒక గైడ్ లైన్స్ అయితే పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కూడా మీరు వెళ్ళి లోన్ తీసుకోండి, రుణాలు నేను రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామంటూ చేశారు. ఇలాగా రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తీసుకున్న రైతులు ఎవరైనా ఉన్నారా? వారికి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో రైతుల స్పందన ఏ విధంగా ఉంది? ఎస్ పవన్, అంటే రైతులంతా కూడా ఇప్పుడు మనం చూసాం కదా, రైతులు మాటల్లో విన్నాము. రైతు ఏదైతే అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారమే లోన్ తీసుకున్నామని చెప్పిన రైతు కూడా ఉన్నాడు. మనతో మాట్లాడిద్దాం. మీరు లోన్ ఎప్పుడు తీసుకున్నారు? మేము 2018లో తీసుకున్నాము. ఇప్పటి వరకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. రైతులను ఆదుకోనటము. మాకు 3 ఎకరాల భూమి ఉన్నది. నా పేరు బీరయ్య, ఆరేపల్లి గ్రామ రైతుడు నేను. ఇప్పటికి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మంచిగా మాకు రేవంత్ రెడ్డి వచ్చిండు. మాకు సంతోషంగా ఉన్నది. మేము బాణసంచాలు కాల్చుకుంటున్నాము, స్వీటు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు పాలాభిషేకం కూడా చేస్తున్నాం ఆయనకు. మాకెంతో తృప్తిగా ఉన్నది. అదే పవన్, మనం అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఎన్నికల హామీలో ఇచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ కారణంగా లోన్లు అందించలేదు, కానీ అంతకు ముందు ఏదైతే 5 ఏళ్ల లోపు తీసుకున్న రైతులందరికీ కూడా ఒకే దఫాల్లో ఈ యొక్క 1,00,000 నుంచి 2 లక్షల వరకు 3 దఫాలలో ఈ రోజు 1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేయడమే కాదు, 1వ తారీఖు లోపు మిగతా 1,50,000, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని చేసేందుకు అయితే మార్గదర్శకాలు విడుదల చేశారు. అయితే కొన్ని గతంలో చేసిన తప్పిదాలను రిపీట్ కాకుండా ఉండడం కోసమే ఈ మార్గదర్శకాలు తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కాదు అని కూడా అటు సీఎం గానీ ఇటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా డిక్లేర్ చేసిన నేపథ్యంలో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంత గోల్డ్ లోన్ల విషయంలో కావచ్చు, కౌలు రైతుల విషయంలో కూడా మరొక నిర్ణయం తీసుకోవాలని మాత్రము రైతులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.